హాయ్ ఫ్రెండ్స్, ఐ హోప్ యూ ఆల్ ఆర్ గుడ్. ఈ వీడియోలో కొన్ని సింపుల్ ప్లాట్ఫామ్స్లో ప్రోగ్రామింగ్ ఎలా చేయాలో చెప్తాను. లాస్ట్ వీడియోలో పైచార్మ్ అంటే ఇంకా ఒక ఐడికి ఆర్ ఒక పైథాన్ షెల్లో ప్రోగ్రామింగ్ ఎలా చేయాలో నేర్చుకున్నాం. బట్ ఇప్పుడు మనం CMD అంటే కమాండ్ ప్రాంప్ట్ ప్రతి సిస్టంలో ఉంటుంది, దాంట్లో ఎలా పైథాన్ ప్రోగ్రామింగ్ చేయాలో నేర్చుకుందాం. ఓకేనా? సో ఫస్ట్ మీరు మీ సెర్చ్ బార్లో పోయి CMD అని టైప్ చేయండి. CMDని ఓపెన్ చేయండి, కమాండ్ ప్రాంప్ట్ని. ఇక్కడ మీరు పైథాన్ అని టైప్ చేసి ఎగ్జిక్యూట్ చేయండి. ఎగ్జిక్యూట్ చేసినప్పుడు చాలామందికి ఎర్రర్ వస్తుంది, ఎందుకంటే మీరు అనుకున్న పాత్లో ఆ పైథాన్ యొక్క ఫైల్స్ ఉండవు. సో ఆ ఫైల్స్ని ఇక్కడ చూపిస్తున్న చూడు, ఇక్కడ స్క్రీన్ పై కనిపిస్తున్న పాత్ మీకంటూ ఒక పాత్ వస్తుందిగా, ఆ పాత్లో పేస్ట్ చేసుకోండి, మూవ్ చేసుకోండి ఆ ఫైల్స్ని. అప్పుడు ఈ CMDలో పైథాన్ రన్ అవుతుంది. సో మాకు కమాండ్ ప్రాంప్ట్లో పైథాన్ అని కొట్టినప్పుడు రాలేదు అని అనుకున్నప్పుడు అయితే పైథాన్ ప్రోగ్రామింగ్ పాత్లో పోండి. అంటే ఇప్పుడు చూడు, వేర్ ఈస్ పైథాన్ అని ఇక్కడ కొట్టండి. క్విట్ అయిపోండి దీని నుంచి. మళ్ళీ CMD ఓపెన్ చేసి ఇక్కడ చూడండి, వేర్ ఈస్ పైథాన్ అని టైప్ చేసినప్పుడు దాని పాత్ చూపిస్తుంది. ఆ పాత్లో పోండి మీరు ఫస్ట్. ఇక్కడ చూడండి, లోకల్ మైక్రోసాఫ్ట్ విండోస్ యాప్. ఇలా పోయినప్పుడు అక్కడ మీకు పైథాన్ ఫైల్స్ కనిపిస్తాయి. ఆ ఫైల్ని జస్ట్ మూవ్ చేయండి. మీరు కావాల్సిన ఈ CMD ఎక్కడ ఉందో ఆ ఫైల్స్ను మర్జ్ చేయండి. సో ఇక్కడ చూసినప్పుడు మీకు లెఫ్ట్ సైడ్ CMD ఉంది అండ్ రైట్ సైడ్ పైథాన్ షెల్ ఉంది. ఈ రెండు బిహేవియర్ సేమ్ అవుతుంది. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ప్రింట్ 100 + 200 అని టైప్ చేసి రన్ చేయండి. 300 వచ్చిందా? అండ్ ఇక్కడ సేమ్ 200 + 300 500. సో ఈ విధంగా పైథాన్ CMDలో కూడా రన్ చేసుకోవచ్చు. ఇంకొక పాయింట్, ఈ షెల్లో మీకు కావాల్సిన టాపిక్స్ని కూడా రిఫర్ చేసుకోవచ్చు. అండ్ హెల్ప్ అనే ఇన్బిల్ట్ మెథడ్ ఒకటి ఉంటుంది, దాంతో మీకు కావాల్సిన టాపిక్స్ని రిఫర్ చేసుకోవచ్చు. చూడండి, అండ్ హియర్ సి వెల్కమ్ టు పైథాన్ 3.9 ఏదో దాని ఇంట్రడక్షన్ ఇచ్చింది. అండ్ ఇప్పుడు నేను లిస్ట్ గురించి రిఫర్ చేద్దామని నేర్చుకుందాం అనుకుంటున్నాను. సో నేను డబుల్ ఇన్వర్టెడ్ కామర్స్ మధ్యలో లిస్ట్ అని రన్ చేస్తే లిస్ట్ ఇటరేబుల్ ఈజ్ ఈక్వల్ టు ఇన్సైడ్ సమ్ ఏదో ఇచ్చింది ఇన్బిల్ట్. ఈ విధంగా ఇక్కడ కొంచెం కాంప్లెక్స్గా ఉంది డేటా మొత్తం, మనకు అంత క్లియర్గా అండర్స్టాండ్ చేసుకోలేకపోతున్నాం. బట్ ఈ విధంగా కూడా కావాల్సిన కాన్సెప్ట్ని రిఫర్ చేసుకోవచ్చు ఇక్కడ నుంచి. సో మీకు కావాల్సిన కాన్సెప్ట్స్ ఇంటర్నెట్లోనే కాకుండా డైరెక్ట్గా ఇక్కడికి కూడా నేర్చుకోవచ్చు. బట్ ఇక్కడ కొంచెం కాంప్లెక్స్గా ఉంటుంది. ఇప్పటి వరకు ఒక హెవీ సాఫ్ట్వేర్ లైక్ పైచార్మ్లో వర్క్ చేసాం అండ్ షెల్లో కూడా చూసాం. బట్ కొద్దిమందికి ఇంకా లైట్ వెయిట్ సాఫ్ట్వేర్స్ కానీ ఇంకేమైనా ఉంటే బాగుందో అని అనుకుంటారు. వాళ్ళ కోసం నా దగ్గర ఒక లైట్ వెయిట్ సాఫ్ట్వేర్ ఉంది. వాళ్ళ కోసం సబ్లైమ్ అనేసి ఇంకొక సాఫ్ట్వేర్ ఉంది. సో ఫస్ట్ అయితే మీరు క్రోమ్ ఓపెన్ చేయండి. క్రోమ్ ఓపెన్ చేస్తే ఇక్కడ సబ్లైమ్ అనే సెర్చ్ బాక్స్లో సెర్చ్ చేసి వచ్చిన పేజ్లో ఫస్ట్ లింక్లోని సబ్ లింక్ ఇంకోటి ఉంటుంది, డౌన్లోడ్ అనేసి. దాంట్లో క్లిక్ చేసినట్టయితే మనకి ఈ పేజ్ వస్తుంది. ఈ పేజ్లోనే కొన్ని వేరే వర్షన్స్ ఉంటాయి, లైక్ లైనక్స్ అనేసి, విండోస్ అనేసి. మీ కంప్యూటర్కి ఏది సెట్ అవుతుందో, లైక్ నాదైతే 64 బిట్. ఇన్కేస్ మీరు 64 అయితే 64 చూడండి, అండ్ 32 అయితే 32 ఇన్స్టాల్ చేసుకోండి. స్లోగా ఉంటే డౌన్లోడ్ అవుతుంది. మొత్తానికి ఇది 10 MB డౌన్లోడ్ చేయడానికి నాకు స్పీడ్ సరిపోవట్లేదు. ఇక్కడ 7 minutes పడుతుంది అంటుంది. ఓకే, ఇది డౌన్లోడ్ అయిన తర్వాత ఇన్స్టాల్ చేస్తాను. నేను కెమెరా ముందు రావడం ఇదే నా ఫస్ట్ టైం. సో
ఇది అంత ఇంపార్టెంట్ టాపిక్ కాదు అనేసి నేను ఫస్ట్ టైం కాదు కదా, ఎలా వచ్చినా పర్వాలేదు అని ట్రై చేద్దామని ఈ వీడియో చేస్తున్నా. అండ్ నాకు ఒక కాన్ఫిడెన్స్ బిల్డ్ అవ్వడానికి కెమెరా ముందు వచ్చి మాట్లాడేది. దీని తర్వాత నుంచే నేను వీడియోస్ కాన్సెప్ట్స్ని కొంచెం నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంత డల్గా అయితే వీడియోస్ ఉండవు, కొంచెం ఇంట్రెస్టింగ్గా చేస్తాను.